నమస్తే ప్లస్ టీవీ వ్యూవర్స్ అందరికీ వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేను మీ డాక్టర్ రెహమాన్ మొహమ్మద్, గ్లోబల్ కెరీర్ కౌన్సిలర్. సో ఎంసెట్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని ఇప్పుడు ఈఏపీ సెట్, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ టెస్ట్గా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తాయో ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒకటే సందేహం, ఎలా కోర్స్ చూస్ చేసుకోవాలి. ఇంజనీరింగ్లో ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, వెబ్ ఆప్షన్, వెబ్ కౌన్సిలింగ్, మొత్తం కెరియర్ని యాక్చువల్గా డిఫైన్ చేసే ఫేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ 10th, అఫ్కోర్స్ ఇంటర్మీడియట్, బట్ ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఎంటర్ అయ్యాక దీని ద్వారానే మీ భవిష్యత్తు, మన కెరియర్ అనేది ఆబ్వియస్లీ ముందుకెళ్తుంది. వీటన్నిటి గురించి ఎన్నో సందేహాలు అండ్ చాలా వరకు ఇవి పూర్తి క్లారిటీ లేనందువల్ల నష్టపోయే వాళ్ళు కూడా ఎంతోమంది. దీని గురించి చాలా క్లుప్తంగా ఇన్ డీటెయిల్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ హనుమాజీ గారు, ఈయన పలు కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ స్వయంగా అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ట్రిప్లీలో డాక్టరేట్ పూర్తి చేసి ఇప్పుడు ఎంతోమంది విద్యార్థులకి, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకి ఆయన సహాయము, ఆయన కౌన్సిలింగ్, ఆయన అడ్వైజ్ వల్ల చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సో వెల్కమ్ డాక్టర్ హనుమాజీ సార్. హలో రెహమాన్ సార్. అబ్సల్యూట్లీ సార్, మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఎస్, ప్రజెంట్ టీఎస్ ఎప్సెట్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రజెంట్గా ఆన్గోయింగ్ అవుతున్నది. అవును సార్. బేసిక్గా ఇప్పుడు పిల్లలు కూడా యాక్చువల్గా ఇబ్బంది పడేది ఏంటంటే కళాశాల ముఖ్యమా, బ్రాంచ్ ముఖ్యమా? కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నీట్కి వెళ్దామా, జేఈ మెయిన్స్కి వెళ్దామా, లేకుంటే ఎంసెట్కి వెళ్ళి ఎంసెట్ త్రూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో చూజ్ చేసుకుందామా అంటే ఇలా యాక్చువల్గా ప్లాన్ లేకపోవడం ఒకటి రెహమాన్ గారు. ఫస్ట్ ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఎవడైతే ఉన్నాడో ఒక ప్లాన్ ఏ, ఒక ప్లాన్ బి, ఒక ప్లాన్ సి అని పెట్టుకో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ స్టూడెంట్ తీసుకుంటే వాడికి 960, 980, 990 మార్క్స్ రావడం అనేది ఇప్పుడు ఉన్న రోజులలో ఈజీ అయిపోయింది, సహజం. దాదాపు బేసిక్ అందరికీ 900 అబోవ్ మార్క్స్ అనేది ఈజీ కాన్సెప్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు నీట్ కోచింగ్ తీసుకుంటాడు, లేకుంటే జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటాడు. జేఈ మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నాట్ క్వాలిఫై అయితే వాడు మైండ్ బ్లాంక్, అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకుంటే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ అనే ఆప్షన్ తోటి ఉండడు. పాపం పేరెంట్ కూడా నాట్ క్వాలిఫై కాగానే పేరెంట్ మీద ప్రెషర్ తెచ్చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్లాన్ ఏ, ఒకవేళ జేఈ మెయిన్స్ ట్రాక్ చేయకుంటే టీఎస్ ఎంసెట్ వెళ్దామా, లేదు అని అంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందామా, అంటే ఇలాంటి వాటిల్లో ఫస్ట్ మెయిన్ ఫోకస్ చేయాలి రెహమాన్. ముందే నిర్దేశించుకొని ఉంటే ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఇలా పేరెంట్స్కి కూడా అయ్యో ఏంటి అనేది కాకుండా మీరు అన్నది చాలా కరెక్ట్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఎందుకంటే అందరికీ అనుకున్నది అవ్వకపోవచ్చు, కానీ ఉన్నది ఒకటే టైం, కాలం వృధా. అంటే 1 ఇయర్ లాంగ్ టర్మ్ పోవాలన్నా కూడా ఏ ఉద్దేశంతో లాంగ్ టర్మ్ పోదాం అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు సార్. సార్ ఇప్పుడు మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ వెబ్ కౌన్సిలింగ్ మీద నిజంగా అంత అవగాహన ఉందంటారా? ఉంటే అసలు ఎందుకు చాలామంది, అంటే నేను మీ ద్వారానే విన్నాను, కాలేజ్ కోడ్ కూడా తప్పు పెట్టుకోవడం వల్ల 4 ఏళ్ళు అనుకోనుకుంటా నచ్చని కాలేజ్ చదివే సందర్భాలు కూడా ఉన్నాయంట. అవును సార్. అయితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఏంటంటే సార్, యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు ఎంసెట్ స్టార్ట్ అయిపోయింది 27th నుండి. టీఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోగానే ఫస్ట్ మార్క్స్ రిలీజ్ చేస్తారండి, మార్క్స్తో పాటు ర్యాంక్. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు, తీసేసారు. సో ప్యూర్ బేస్డ్ ఆన్ టీఎస్ వెబ్సైట్ అయితే ఏది ఉందో దాని మీద బేస్ అయ్యి ర్యాంక్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ర్యాంక్ రిలీజ్ కాగానే ర్యాంక్ ప్రిడిక్ట్, అంటే కాలేజ్ ప్రిడిక్టర్ ఫస్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న వెబ్సైట్లో కెరీర్ 360 కావచ్చు, XYZ ఏదైనా వెబ్సైట్లో కాలేజ్ ప్రిడిక్టర్ పెడితే యాజ్ పర్ లాస్ట్ ఇయర్ దాని ప్రకారం స్ట్రాటజీ ప్రకారం వచ్చేస్తాయి. ఈవెన్ అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేసుకున్నా కూడా లాస్ట్ ఎండింగ్ ర్యాంక్ ఎప్పుడు, ఏ క్యాస్ట్కి ఎంత క్లోజ్ అయిందని చెప్పేసి అది చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ ప్రిడిక్షన్ అది ఇంపార్టెంట్. అరే మనకి ఏ కాలేజ్లో వస్తున్నది అనేది ఫస్ట్ మనం ఒక ముందు ప్రీ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు అపియర్ వెబ్ కౌన్సిలింగ్. మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ అయిపోయినాక కూడా రెహమాన్ గారు అందరూ కూడా పొరపాటు చేసేది ఏంటంటే ఒక కాలేజ్ రాగానే అందులోకి వెళ్ళి జాయిన్ అయిపోతారు. అవును, జాయిన్ అయిపోయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దానికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ మంచి కాలేజ్ వస్తే ఎక్స్ కంటే ఇంకా మంచి కాలేజ్ చూసుకోవాలి. ఓకే, X+, కాలేజ్ చూసుకోవాలి. వీళ్ళు ఆప్షన్ ఏదైతే వెబ్ కౌన్సిలింగ్లో ఆప్ చేసేటటువంటి సమయంలో వాళ్ళు దానికంటే తక్కువ కాలేజ్ పే చేసుకుని, లేదు సార్ అంటే నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి నేను ఏవోగా ఉన్నాను కదా,
ఆ పిల్లలు కూడా ఏంటంటే లేదండి ఇదే కాలేజ్లో ఉంటాను, నేను ఆ కాలేజ్కి వెళ్ళాను. అంటే ఆల్రెడీ ఒక స్టూడెంట్కి ఒకటే సీట్ అలాట్ చేయబడబడుతుంది. ఎస్, ఒక స్టూడెంట్కి 2 సీట్లు అలాట్ చేసి నీకు బెస్ట్ ఆఫ్ అని చూసుకునే లేదు. ఉండదు. సో బేసిక్గా ఇలాంటి వాటిలో తప్పిదం చేస్తారు పిల్లలు. ఏంటంటే పిల్లలకు కూడా ఏంటంటే నాక్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఎస్ ఎస్, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రీ అసెస్మెంట్ చేసుకోరు. అవును చేసుకోరు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో కాన్ఫిడెన్షియల్ ఎక్కువైపోయిందండి. అంటే సెక్యూరిటీ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లాగిన్ కావాలంటే వాడికి 3 times 4 times ఓటీపీ అడుగుతుంది. ఒక లాగిన్ ఐడి ఇస్తారు, యూజర్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి. అంటే లోపలికి వెళ్ళాలంటే మీ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలంటే అసలు చాలా కాన్ఫిడెన్షియల్గా కానీ అసలు దానికి ఎంత సెక్యూరిటీ అంటే చాలా ఇప్పుడు సెక్యూరిటీ అయింది. ఇంపార్టెంట్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి పాస్వర్డ్స్ కానీ ఎవరికి షేర్ చేయదు. ఫస్ట్ అడుగుతూ ఉంటారు జనరల్గా. అండ్ మరీ ముఖ్యంగా ఇద్దరికి ముగ్గురికి చెప్పొద్దు. ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరు కూడా వెబ్ ఆప్షన్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఓకే. సో విన్నారు కదండి, హాఫ్ నాలెడ్జ్ ఇగ్నోరెన్స్తో కాకుండా ఇక్కడ మన ఎక్స్పర్ట్ చెప్పినట్టు ఫస్టే మనం నీట్గా ఒక మాక్ కౌన్సిలింగ్ లాగా మీరు ఏ కాలేజ్కి ఏ కోర్స్కి వెళ్దాం అనుకుంటారు, కాలేజ్ కోడ్ వేరు, కోర్స్ కోడ్ వేరు, ఈ 2 రాసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ పెట్టుకున్నాక కూడా లాక్ అయ్యే ముందు సార్ చూసుకోవచ్చా, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటుందండి సార్. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఫ్రీజ్ కొట్టినాక మళ్ళీ ఎడిట్ చేసుకునే కాన్సెప్ట్ ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు వెయిట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. మళ్ళీ దట్టు కూడా సార్ రెహమాన్ గారు, ఇప్పుడున్న కంప్యూటర్ సైన్స్ యాక్చువల్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ఇన్ 2020. ఎస్, AML ఎమర్జింగ్ టెక్నాలజీ 5 ఏళ్ల క్రితమే వచ్చాయి. CSE AML, CSE డాటా సైన్స్, CSE ఇన్ IoT, CSE ఇన్ సైబర్ సెక్యూరిటీ. అంటే యాక్చువల్గా CSE కోడ్ ఎలా ఉంటుంది, AMLకి వచ్చేసరికి CSM మళ్ళీ వేరే కోడ్ ఉంటుంది. మళ్ళీ దట్టు మనం ఆప్షన్స్ ఎంట్రీ చేసేటప్పుడు రెహమాన్ గారు కోర్ బ్రాంచెస్ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక ట్యాబుల్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సివిల్ కావచ్చు, అన్నీ ఒక దాంట్లో ఒక ట్యాబ్లో ఉంటాయి. ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో అవి ఇంకో సెకండ్ ట్యాబ్లో ఉంటాయి. అంటే ఇవన్నీ ఫస్ట్ ప్రీ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ కౌన్సిలింగ్, మాక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ. అవును అవును, కరెక్ట్ చెప్పారు. మళ్ళీ కోడ్ దగ్గరికి వచ్చేసరికి కూడా MNOతో కూడా అక్షరంతో మంచి కాలేజీలు మిస్ అయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. విన్నారు కదండి, ఒక్క అక్షరంతో MREN అనే బదులు MREM పెట్టుకొని అది చూసుకోకుండా అలాట్ అయితే అక్కడ చదవాల్సిన సందర్భాలు కూడా చాలా జరుగుతున్నాయి. అండ్ ఇది 4 year జర్నీ కాబట్టి, ఎస్పెషల్లీ బీటెక్ కాబట్టి. అండ్ ఇంకో మంచి పాయింట్ చెప్పారు, ఒక స్టూడెంట్కి ఒక సీటే అలాట్ అవుతుంది. సో ఇది ఒక కంప్యూటర్ అల్గారిథం కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎన్ని పెట్టుకున్నా ఫైనల్గా మీ ప్రయారిటీ. సరే, ప్రయారిటీ బేస్డ్ చాలామందికి తెలియదు సార్. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నేను ఫస్ట్ టాప్ కాలేజ్ పెట్టుకున్నాను కాబట్టి టాప్ దగ్గరే ఆగుతుందని, అది కొంచెం చెప్తారా సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ రెహమాన్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక 11,000 12,000 ర్యాంక్ వచ్చింది. అంటే ప్యూర్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ. అవును, ర్యాంకు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ కమ్యూనిటీ, జెండరు. ఫిమేల్కి ఒక కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటుంది, మేల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. BCAలో మేల్కి ఒకటి, ఫిమేల్కి ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది చాలా నాకు ఉన్నది. అవును, నాకు తక్కువ ర్యాంక్ వచ్చింది, నాకు తక్కువ కాలేజీలో వచ్చేస్తుంది, నేను ఓన్లీ 10 కాలేజెస్ పెట్టుకుంటా, 15 కాలేజెస్ పెట్టుకుంటా అనేది తప్పు. మీరు నెంబర్ ఆఫ్ కాలేజ్ ఆప్ట్ చేసుకుంటే మనకు సీట్ గ్యారంటీ. లిమిట్ ఏమి ఉండదు, లిమిట్ ఏమి పెట్టుకోవడం, ఓపిక ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ అదే ప్రీ కౌన్సిలింగ్ చేసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేసి ఒక పేపర్ మీద కాలేజ్ కోడ్తో బ్రాంచ్ కోడ్ కూడా నోట్ చేసుకొని దాని ఆర్డర్ ప్రకారం ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వడము, కొంచెం గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్ సెల్ఫ్ డెసిషన్ అనేది పనికిరాదు. దయచేసి ఎవరైనా పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళని కానీ అడిగి తెలుసుకోవడం చాలా ఉత్తమం. దట్టు రిలవెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగడం ఇంపార్టెంట్. కరెక్ట్. అంటే ఒక ఎగ్జాంపుల్ సార్ మీరే చెప్పారు, ఆ స్టూడెంట్కి యాక్చువల్గా 16th పొజిషన్లో ఉన్న కాలేజ్ వస్తుంది తన ర్యాంక్ ప్రకారం. ఆ కాలేజ్నేమో తర్వాత చూస్ చేసుకొని దానికన్నా తక్కువ ర్యాంక్, తక్కువ క్యాడర్ ఉన్న కాలేజ్ని ముందు చూస్ చేసుకున్నాడు. కానీ అల్గారిథం అక్కడే ఆపేస్తాడు. అంటే నీకున్న డిజర్వింగ్ కాలేజ్ కూడా నువ్వు పెట్టుకోవడం రాకపోవడం వల్ల, అంటే ప్యూర్లీ వెబ్ కౌన్సిలింగ్ ఈజ్ ఎ న్యాక్. అండ్ ఆ న్యాక్ మీరు అన్నట్టు రిలవెంట్ ఫీల్డ్ ఉన్న వాళ్ళని అడగడం. అల్గాడి మళ్ళీ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే సార్ ప్రతి ఒక్కరికి ఒక 3 days టైం ఇస్తారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక
ఫస్ట్ ర్యాంక్ నుండి 5,000 10,000 అంటే స్కెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళకి 3 days టైం ఉంటుంది. అవును సార్. సో ఆ 3 daysలో డే 1 మీరు ఆప్షన్స్ పెట్టేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చూసుకొని ఏమైనా ఆప్షన్స్ ఏది అంటే నెంబరింగ్ చేంజ్ చేయడము, ఆర్డర్ చేంజ్ చేయడము, బ్రాంచ్ చేంజ్ చేయడము, కాలేజ్ చేంజ్ చేయడం. అంటే యాక్చువల్ నాకు 3 days టైం ఉంది కదా, నేను లాస్ట్ డే రోజు ఆఫ్ చేసుకుంటా అంటే లాస్ట్ డే రోజు ఏమవుతుంది అంటే మీరు ఇంకొకరి సలహా తీసుకొని మీరు ఎడిట్ చేసేటటువంటి ఛాన్స్ ఉండదు. మీరే చెప్పారు కదా ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ అవ్వదు. లాస్ట్ డేట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ ఫ్రీజ్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు చాలా క్లియర్గా పోర్టల్లోనే అన్నీ ఉన్నాయి సార్. A to Z ఎంసెట్ పోర్టల్లోనే కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్, రకరకాల కోర్ బ్రాంచ్ అయితే వేరేగా పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మేజర్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి బర్నింగ్ ఇష్యూ సార్, కేటగిరీ ఆఫ్ కాలేజెస్. JNTU కింద పూర్తిగా అనుసంధానమైన కాలేజెస్ ఉన్నాయి, JNTU అఫిలియేటెడ్ కాలేజెస్, JNTU అఫిలియేటెడ్ ఆటోనమస్ కాలేజెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఎంసెట్ కింద మనం ప్రైవేట్ యూనివర్సిటీస్కి, డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే లేవు అన్లెస్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. అసలు ఈ కేటగిరీస్ ఏంటి సార్, ఎలా చూస్ చేసుకోవాలి సార్? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సార్, JNTU అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ప్యూర్లీ అండర్ ద JNTU హైదరాబాద్. వాళ్ళ JNTU కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మనకున్న ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏవైనా ఇప్పుడు మనకు అఫిలియేటెడ్ కాలేజెస్. అటానమస్ కాలేజెస్ అంటే ఇట్స్ ఏ అటానమస్ కాలేజ్ అంటే నాకు ఏ గ్రేడ్ ఉంటుంది, NBA అక్రిడేషన్స్ ఉండి అటానమస్ కేటగిరీ అనేది UGC వాళ్ళు ఇస్తారు. అండర్ ద అఫిలియేటెడ్ అండర్ JNTU కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రతి ఒక్క యూనివర్సిటీకి అటానమస్ కాలేజెస్ ఉంటాయి. మళ్ళీ అటానమస్ తర్వాత ఏదైతే అటానమస్ కాలేజ్ 15 years కంప్లీట్ అవుతుందో దట్ కాలేజ్ బికమ్స్ అంటే ఎలిజిబుల్ టు అప్లై డీమ్డ్ యూనివర్సిటీ. ఓకే. అంటే ఒక ఎగ్జిస్టింగ్ కాలేజ్ ఏదైతే 15 years ఆఫ్ అటానమస్ ఉంటే అది డీమ్డ్ యూనివర్సిటీకి కన్వర్ట్ అవుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఇట్స్ ఏ స్టాండ్ అలోన్ యూనివర్సిటీ, అంటే సపరేట్గా ప్రైవేట్ యూనివర్సిటీ, ఇట్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఏదైనా ఇది AP కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఎగ్జాక్ట్. సో ఏంటంటే యాక్చువల్గా అక్రిడియేషన్స్ అనేది డీమ్డ్ యూనివర్సిటీకి ఎక్కువ ఉంటాయి. నాకు ఏ గ్రేడ్, A++, ఏ మళ్ళీ NBA అక్రిడియేషన్స్, అటానమస్ కంప్లీట్ చేసి 15 years ఉండి ఒకటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీకి ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఈ ప్రశ్న ఎక్కువ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే నేను JNTUలో తీసుకోవాలా అటానమస్ అని ఇంకొక అపోహ కూడా ఉంది సార్. ఫలానా అటానమస్ అయితే ఈజీగా మేము పాస్ అయిపోయి బయటపడతాము, అది అపోహనే అంటారా? అపోహనే సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, ఏదైనా స్టూడెంట్ చదవంది, స్టూడెంట్ కాలేజీకి రాంది వాడు పాస్ అవ్వలేడు. అది కంపల్సరీ చదవాల్సిందే, కంపల్సరీ కాలేజీకి రావాల్సిందే, కంపల్సరీ అసెస్మెంట్ చేయాల్సిందే, అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సిందే, యాజ్ పర్ నామ్స్ వాడు ఫుల్ఫిల్ చేయాలి. అదే ప్రొఫెషనల్ కోర్స్. రైట్. కొన్ని ప్రొసీజరల్ చేంజెస్ ఉంటాయి అంతే తప్ప దానివల్ల అది అని ప్రాబ్లం ఏమీ లేదు. ఫైన్ సార్. ఇప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ ఇవన్నీ చాలా క్లియర్గా చెప్పేశారు. ఏంటంటే పాయింట్ 1 మీరు ఫస్ట్ పేపర్ మీద రాసుకొని ఆ కాలేజ్ కోడ్ అవన్నీ తీసుకోండి సార్. కాలేజ్ వెబ్సైట్లో కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటారా? ఆ కాలేజ్ కోడ్ ఏది అని ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే కాలేజ్ నేమ్స్ వేరు, ఎంసెట్ కోడ్ వేరు, ఇది పర్ఫెక్ట్ ఎక్కడ? రైట్ సార్. యాక్చువల్గా ఏంటంటే ప్రజెంట్గా ఇప్పుడు TS వెబ్సైట్ ఏదైతే వెబ్సైట్ ఉందో కౌన్సిలింగ్ కంటే ముందే వాడు వెబ్సైట్ రిలీజ్ చేస్తాడు. ఓకే. రిలీజ్ చేసి లాస్ట్ టైం క్లోజ్ అయినటువంటి ర్యాంక్స్ ఏ కాలేజ్కి ఎప్పుడు క్లోజ్ అయిందని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో ఆయన పెడతాడు. మళ్ళీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్స్ కోడ్ అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మళ్ళీ రెహమాన్ గారు ఇక్కడ పిల్లలు కూడా అంటే మేజర్ తప్పు చేసేది అంటే వైల్ ఎంటరింగ్ టు ద కౌన్సిలింగ్ వెబ్సైట్ మనం ఎప్పుడైతే లాగిన్ అయ్యి సెక్యూరిటీ కోడ్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్స్ అడుగుతుందండి అక్కడ. మేజర్గా మనం ఏ డిస్ట్రిక్ట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది వరంగల్ కాలేజ్ చూజ్ చేసుకుందాం అనుకున్నాను నేను, బట్ ముందు వెళ్ళేటప్పుడు వరంగల్, హన్మకొండ, ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే డిస్ట్రిక్ట్స్ కూడా మనకు చేంజ్ అయిపోయినాయి. సో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోకపోతే కాలేజ్ కనపడదు. కరెక్ట్. కాలేజ్ అక్కడ డిస్ట్రిక్ట్ చేసుకొని అన్ని క్లిక్ చేసుకున్న తర్వాతనే మనం అక్కడికి వెళ్తే ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో నీట్గా కాలేజ్ కోడ్ కనపడతా ఉంటుంది, ఆ పైనేమో కోర్స్ కోడ్ కనపడతా ఉంటుంది. కరెక్ట్. అండ్ మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి దాంట్లో మేడ్చల్ కింద కొన్ని కాలేజీలు ఉంటాయి, గట్కేసర్ కింద కొన్ని కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గట్కేసర్ కింద తీసుకుంటే సార్ యాదాద్రి భువనగిరి కింద కూడా కాలేజీలు వస్తాయి. సో అలా దాదాపు కాలేజ్ నేమ్సే మిస్ అయిపోయి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ చూస్ చేసుకుంటేనే కాలేజ్ లిస్ట్ వస్తుంది. కాలేజ్ లిస్ట్లో కాలేజ్ కోడ్ వేరు, కోర్స్ కోడ్ వేరు. మీరు అన్నీ పెట్టుకోండి, దాంట్లో పెట్టుకోవడంలో లిమిటేషన్స్ ఏమీ లేదు. మీకు ఓపిక ఉన్నంత వరకు పెట్టుకోండి, కానీ పెట్టుకునే ఆర్డర్ మాత్రం టాప్ టు బాటమ్ వెళ్ళండి.
ఏదో ఆర్డినరీ కాలేజ్ ముందు పెట్టుకుంటే ఆ సీటే అల్గారిథం అక్కడే ఆపేసాక సార్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పార్ట్ సార్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. చాలామంది ఏంటంటే నాకు సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుందని చెప్పి లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి? రైట్, నష్టపోయిన వాళ్ళల్లో నేను చూశాను సార్. యాక్చువల్గా ఏంటంటే ఆప్షన్స్ ఆఫ్ చేయడం రాక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కాలేజ్ వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో, ఎక్స్ కంటే ఎక్స్ ప్లస్ కాలేజ్ మంచిది ఉంటుంది. ఎస్, మీరు ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళదలుచుకుంటే ఈ కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ చూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. కరెక్ట్. అది మనం ప్రీ అసెస్మెంట్, ప్రీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి ఆ కాలేజ్కి కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని అసలే వదులుకోవద్దు. అది ఫస్ట్ నేనేమంటే అది చెయ్యక అది చాలా మంది బాధపడ్డట్టు చాలా మంది ఉన్నారు. సీట్లు రాక కూడా చాలా మంది మేనేజ్మెంట్ సీట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. వదులుకోవడం ఇప్పుడు ఎందుకు, ఈజీయే కదా, అది ఫ్రీయే, మీరు కడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు, మీకంటూ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో పెట్టుకుంటే తప్పులేదు. కరెక్ట్. ఏంటంటే ఎందుకంటే సింపుల్, నాకు తెలిసి 70% ఆఫ్ సీట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో అలాట్ అవుతాయి కాబట్టి నువ్వు ఆ రేస్లో మిస్ అయిపోతే తర్వాత 30% సీట్స్కే నువ్వు పోటీ పడాల్సి వస్తుంది. రైట్. ఏదైతే వెకేట్ ఉన్న సీట్లకే పోటీ పడాల్సి ఉంటుంది సార్, పోటీ పడాల్సి వస్తుంది. ఎవరైతే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, కరెక్ట్, అది వెకేట్ సీట్. కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సీట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వేరే కాలేజ్కి మూవ్ అవుతుంటే అక్కడ వెకేట్ అయిన సీట్కే యు ఆర్ ఎలిజిబుల్ టు ఆక్యుపై ద సీట్. ఎస్. సో 1 person లెఫ్ట్స్, అదర్ పర్సన్ కెన్ సిట్. అందరు కూర్చొని ఉంటే నీకు అసలు సీట్ దొరకదు. సో ఇట్స్ స్లైడింగ్, దాని స్లైడింగ్ ఆప్షన్. సో కంపల్సరీ ఫస్ట్ ఫేజ్ ఆప్ట్ చేసుకోవాలి, సెకండ్ ఫేజ్ ఆప్ట్ చేసుకోండి, థర్డ్ ఫేజ్ కూడా ఆప్ట్ చేసుకోండి. ఎందుకనంటే సార్ ఫస్ట్ ఫేజ్లో ఎక్స్ కాలేజ్ వస్తే ఎక్స్ ప్లస్ కాలేజ్, సెకండ్ ఫేజ్లో వస్తే లక్కీ. కరెక్ట్. అది సార్ ఇప్పుడు అంతా ఇంటర్ డిసిప్లినరీ అంటున్నారు, ఎస్పెషల్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చాక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వచ్చేసింది. సో ఎంతవరకు ప్రభావం చూపబోతుంది ఇంజనీరింగ్ మీద, అదొకటి. అండ్ కోర్స్ తోటే కెరియర్ పడిపడుతుందంటే చాలామంది ఓన్లీ సిఎస్సిఏ చదువుతామంటారు, కొందరికి రాకపోవచ్చు. సో మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు, సక్సెస్ జర్నీస్ చూస్తున్నాం, నేను కూడా యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ చూస్తున్నాం. మనకు తెలుసు లోపల స్టూడెంట్ వర్త్ ఏంటి అని. సో ఎంతవరకు ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రభావం ఉండబోతుంది సార్? ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మెడిసిన్ విత్ టెక్నాలజీ. ఎస్, ఇప్పుడు మెడిసిన్ విత్ టెక్నాలజీ అవుతుంది, ఇప్పుడు మెకానికల్ విత్ ఏఐ అవుతుంది, ఎలక్ట్రికల్ విత్ ఏఐ అవుతున్నది. అంటే యాక్చువల్గా ఏఐ యొక్క ప్రభావం కంపల్సరీ కూడా కోర్ బ్రాంచెస్ మీద కూడా ఉపయోగపడుతుంది ఉంటుంది. వాళ్ళకు కూడా రేపు రాను రోజుల్లో కూడా ఈవెన్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఆటోమేషన్ వైపు వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే వచ్చేవని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే. సో కోర్ బ్రాంచెస్ వెళ్ళిపోతున్నాయనే కన్నా కోర్ బ్రాంచెస్లో టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయిపోయింది. సో మీరు ఏ స్టూడెంట్ అయినా ఏ కోర్స్ తీసుకున్నా కూడా దానికే పరిమితం అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లైక్ అది మెయిన్ క్లారిటీ ఇచ్చారు సార్. అసలు ఓకే సార్, సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్ తీసుకుంటారు, చాలామంది సీట్స్ జాయిన్ అవుతారు, ఫ్యామిలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది, ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది. ఎందుకు సక్సెస్ రేషియో మరి అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఒక 3 parameters తీసుకున్న కోర్స్కి 100% సక్సెస్ అయ్యి క్యాంపస్ ప్లేస్మెంట్కి రీచ్ అవ్వాలి అంటే జర్నీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఫైనల్ ఇయర్లో సడన్గా ఏది రాదు. సో ఏదైనా 3 parameters చెప్పమంటే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్, మీరు ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్గా సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే పేరెంట్స్ కూడా స్టూడెంట్స్తో ఇప్పుడు వాళ్ళ సన్తో కానీ వాళ్ళ డాటర్తో కానీ ఫస్ట్ ఇంటరాక్ట్ వైల్ చూసింగ్ ద బ్రాంచ్ ఆర్ కాలేజ్. ఎస్, ఫస్ట్ మీకు ఏ కోర్స్ ఇష్టం అని తేలిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th class రిజల్ట్స్ వస్తాయి సార్. ఇప్పుడు 1 week 10 daysలో మన తెలంగాణలో వచ్చేస్తాయి. ఆఫ్టర్ 10th రిజల్ట్స్ కూర్చొని ఫస్ట్ ఫ్యామిలీ డిస్కస్ చేసి, ఇంట్లో డిస్కస్ చేసుకొని వాడికి మెడిసిన్లో వెళ్దామా, బైపీసీ తీసుకొని మెడిసిన్ రూట్ పంపించాలా, ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ కానీ ఎనీ అదర్ కానీ, లేకుంటే హెచ్ఈసీ సిఈసీ తీసుకొని వాడిని చార్టర్డ్ అకౌంట్స్ ఫీల్డ్లో కానీ ఎక్కడైనా పంపిద్దామా అంటే బేసిక్గా రోడ్ మ్యాప్ ఫస్ట్ వేసుకొని వాడి ఇంట్రెస్ట్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకవేళ వాడి ఇంట్రెస్ట్ పేరెంట్ నచ్చకుంటే ఇంకో 2-3 కౌన్సిలింగ్ ఇప్పించి 10+2 చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే 10th class అయిపోగానే ఏదైతే చూజ్ చేసుకుంటామో కోర్స్ అది ఇంపార్టెంట్ ఫస్ట్. కరెక్ట్. ఆఫ్టర్ రిజల్ట్స్, ఆఫ్టర్ 10+2 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మార్క్స్ అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే సార్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ యొక్క సన్ డాటర్ యొక్క క్యాపబుల్ హైక్యూ లెవెల్స్ ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు మా పాప ఉంది, మా బాబు ఉన్నాడు సార్. యాక్చువల్గా మా పాప వెరీ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్, కొద్ది లాంగ్వేజెస్ వచ్చేసరికి మాత్రం కొద్దిగా ఆమె పూర్ ఉంటుంది. అంటే అలానే ఒక సన్ ఒక డాటర్
ఒక ఐక్యూ లెవెల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ కూడా సార్ 50 to 60 అప్పటి లెక్క మన లెక్క లేదు. Yes. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 to 60% అంతా కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు అంతా. కరెక్ట్. సో చేసేసుకున్న తర్వాత 10+2 అయిపోయిన తర్వాత వాడికి ఏ కోర్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి కోర్స్ జాయిన్ చేయించిన తర్వాత ఓన్లీ పేరెంట్ కూడా ఏంటంటే ఓరియంటేషన్ డేకి పరిమితం అవుతా, గ్రాడ్యుయేషన్ డేకి మాత్రమే పరిమితం అవుతా, ఆ మధ్యలో నేను వదిలేస్తా అనే కాన్సెప్ట్ ఫస్ట్ పేరెంట్ దగ్గర నుండి వదిలేయాలి. ఓకే. పేరెంట్ డే 1 నుండే అలవాటు చేయాలి. అలవాటు ప్రతి ఫీజు నేను వచ్చి కడతాం, కాలేజ్కి ఫీజుకి నేను వచ్చి పే చేసేస్తాను అని ఫస్ట్ ఇయర్ నుండే వచ్చేసి వారి పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. పీటీఎం ప్రతి సెమిస్టర్కి యాజ్ పర్ ఉంటుంది సార్. యాక్చువల్గా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు కన్వీనియంట్ కాలేదనుకోండి, నెక్స్ట్ డే వచ్చి ఒకసారి వాళ్ళకి క్లాస్ టీచర్ని కనుక్కొని వాడి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడి బిహేవియర్ ఎలా ఉంది తెలుసుకొని వాడి కంప్లీట్ అటెండెన్స్ పర్సంటేజ్, వాడి అకాడమిక్ పర్ఫార్మెన్స్, కరెక్ట్, ద బిహేవియర్ ఇన్ ద చాలా మంచి పాయింట్. ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారని వదిలేయకుండా యాక్చువల్గా ఇప్పుడే చాలా హోల్డ్ చేసుకోవాలి. భవిష్యత్ టోను ఫ్రెండ్షిప్గా ఒక మెంటార్గా ప్రవర్తించాలి తప్ప వదిలేసి మీరు అన్నట్టు లాస్ట్కి ఫైనల్ ఇయర్కి వచ్చి రిజల్ట్ ఏది అంటే అప్పటికి చాలా డ్యామేజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే రెహమాన్ గారు ఒకటి ఇప్పుడు ఇంటర్మీడియట్లో పేరెంట్ కూడా ఎలా ఉంటాడంటే యాటిట్యూడ్, థర్డ్ సండే రాగానే చికెన్ వండుకొని పోవడము, మటన్ వండుకొని పోవడము, కాలేజ్లోకి వెళ్ళి తినిపియడము, అంటే బేసిక్ నువ్వు అక్కడ చూసుకుంటావు. మరి అదే ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అదే పేరెంట్ వెళ్ళి అదే చెప్పాను పెద్దవాడు అయిపోయాడు కదా అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళకు ఆ ఫ్రీడమ్ కొంచెం మిస్యూజ్ అవ్వడం, ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఉండకపోవడం, అండ్ అదే ప్రాబ్లం ఫ్రెండ్స్కి కంటిన్యూ అవ్వడం. కరెక్ట్. వాడి బిహేవియర్ ఎలా ఉంది, ఇంటికి వచ్చినప్పుడు అలా కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే, మానిటర్లో చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారండి. సార్ వెరీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్ కవర్ చేశాము, కౌన్సిలింగ్లో ఉన్న పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పారు. మెయిన్గా ఒక్క అక్షరంతో కూడా ఎంసెట్లో మనం ఇటు దాటి పెడితే 4 years మళ్ళీ అదే ఉండాల్సింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ ఫీజు కట్టే స్తోమత లేకపోవచ్చు. సో కౌన్సిలింగ్ అనేది ఒక యాక్చువల్గా మీరు చెప్తుంటే ఇట్స్ ఎ వెరీ లైఫ్ చేంజింగ్ థింగ్. దాని మీద ఎందుకంటే కంప్యూటర్ సెంటర్లలో చాలా మంది డిపెండ్ అవుతూ ఉంటారు. మళ్ళీ కంప్యూటర్ సెంటర్లో వాళ్ళకంత ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రెహమాన్ గారు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 25-26 నుండి రెగ్యులేషన్ అంటే ఫీ రెగ్యులారిటీ బాడీ ఏదైతే తెలంగాణ ఉందో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇయర్ ఫీజులు కూడా కొద్దిగా ఎన్హాన్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కాలేజ్ కూడా ఫీ ఎన్హాన్స్మెంట్. సో పేరెంట్స్ అది కూడా ఒకటి గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకొని 10,000 బిలో ఉంటే ఫుల్ రియంబర్స్మెంట్ అండి, ఎలిజిబుల్ ఫర్ ఫుల్ రియంబర్స్మెంట్ మెరిట్ వాళ్ళకి. మిగతాది క్యాస్ట్ బట్టి వాళ్ళ ఇన్కమ్ బట్టి. రైట్ సార్. సో వెరీ గుడ్ పాయింట్స్ కవర్డ్ సార్. కౌన్సిలింగ్ విషయంలో ఈ ప్రైవేట్ ఆటోనమస్ సో క్లోజింగ్ నోట్స్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏం చెప్తారు స్టార్టింగ్ ఏ న్యూ జర్నీ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ ఆర్ ఎనీ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్స్కి? యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఎన్ఈపి రూల్స్ ప్రకారం అయితే ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ ఓకే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎవరు మన ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎవరైతే మార్క్స్ వచ్చి సంతోషపడకండి, రాని వాళ్ళు బాధపడకండి. రైట్. ఫస్ట్ బీ స్ట్రాంగ్. నీకు ఎంసెట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా రెహమాన్ గారు, 760 మార్కులు వచ్చి ఎంసెట్లో 11,000 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎంసెట్ ఇస్ అబౌట్ యాప్టిట్యూడ్. సో మార్క్స్ రాలేదని అసలే మీరు బాధపడకండి. బాధపడి మీరు అనవసరంగా మీ ఐక్యూ లెవెల్స్ని డిగ్రేడ్ చేసుకోకండి. మీరు ఇంకా ముందు కష్టపడండి, చదువు నేర్చుకోండి. చదువు మొత్తం చుట్టుపక్కలే ఉంది కానీ చదువు కొనకండి, కంపల్సరీ చదువు నేర్చుకోండి. చదువు కంపల్సరీ ఉపయోగపడుతుంది. అలానే మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెండి. ఇదే నేను చెప్పేది సలహా. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే గుడ్ గ్రాడ్యుయేట్స్ తోటి, గుడ్ ఇంజనీర్స్ తోటి గుడ్ సొసైటీ ఫామ్ అవుతుంది. అండ్ అప్పుడే మన కంట్రీ కూడా చాలా వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.